వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సనాతన ధర్మానికి వర్ణాశ్రమ ధర్మానికి తేడా లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం గొప్పదని ప్రచారం చేస్తున్న వాళ్లను ఉద్దేశించి మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 92వ శివగిరి యాత్రను ప్రారంభించిన సందర్భంగా విజయన్ మాట్లాడుతూ శ్రీ నారాయణ గురు కేరళలో సంస్కరణవాద ఉద్యమంలో అగ్రగామిగా నిలిచారని, ఆయన మార్గం సనాతన ధర్మం కాదని స్పష్టం చేశారు. వర్ణాశ్రమ ధర్మాన్ని నారాయణ గురు ప్రశ్నించారని, ధిక్కరించారని గుర్తు చేశారు. కుల మత వివక్ష లేని మానవత్వమే నారాయణ గురు సందేశమని చెప్పారు. నారాయణ గురును సనాతన ధర్మ ప్రతిపాదకుడిగా చూపించడానికి జరుగుతున్న వ్యవస్థీకృత యత్నాలను విజయన్ తీవ్రంగా ఖండించారు. నారాయణ గురును సనాతన ధర్మ చట్రంలో ఉంచడం ఆయనకు అవమానమని అన్నారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని ప్రచారం చేసిన నారాయణ గురు సనాతన ప్రతిపాదకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో గోవు బ్రాహ్మణవాద హిందుత్వంతో గ్రామీణ భారతంలో దళితులు, మైనారిటీలు హింసకు గురవుతున్నారని విజయన్ విమర్శించారు. సనాతన ధర్మం ఏకస్వామ్యాన్ని, బ్రాహ్మణ పెత్తందారుల అణిచివేత చర్యలను, ఆధిపత్యాన్ని చాటిందని చెప్పారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.